హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఫిబ్రవరి 1, 2026 మాఘ పూర్ణిమ సందర్భంగా అందరూ నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయాలని చెబితే మాకు సముద్ర స్నానం చేసే అవకాశం అయితే లేదు, కానీ గంగా నది స్నానం కోసం వెళ్ళాము. ప్రత్యేకంగా బీహార్‌లో ఏంటంటే ఆడ, మగ పౌర్ణమి వచ్చినా, అమావాస్య వచ్చినా ఖచ్చితంగా గంగా నది స్నానం అయితే చేస్తారు. సో, మనకి పాట్నాలో ఉన్నాం కాబట్టి గంగా నది స్నానం చేసే అవకాశం ఉంది. పిల్లలనైతే తీసుకురాలేదు, మా ఇద్దరమే. తెల్లవారు 7 గంటలకైతే వెళ్ళాము. ఎందుకంటే 4 గంటలకి, 5 గంటలకి వెళ్ళే సిచ్యువేషన్ అయితే కాదు బీహార్‌లోని. చాలా టెంపరేచర్ మాత్రం చాలా డౌన్‌లో ఉంటుంది. సో, దిగా ఘాట్‌కైతే వచ్చేసాము. ఇక్కడ ఉన్న ఘాట్లన్నిటిలో అంతో ఇంతో సురక్షితమైన ఘాటు దిగా ఘాట్. ఈ దిగా ఘాట్‌లో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మేళాలు కూడా జరుగుతూ ఉంటాయి. గంగా నది స్నానాలకి, కార్తీక పౌర్ణమికి వాటికి కూడా చాలా పెద్దగా మేళా జరుగుతుంది. సీఎం వాళ్ళ విజిట్ కూడా ఇక్కడే అవుతది. ప్రస్తుతానికి మట్టంతా చాలా స్మూత్ అయిపోయింది. లాస్ట్ ఫ్లడ్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఈ ఘాట్ అనేది కూడా చాలా వరకు కట్ చేసింది. నది కోతకు గురైంది. కోతకు గురయ్యి చూడండి, ఇక్కడ మొత్తం అంతా కూడా స్నానాలకు అయితే వచ్చారు. మీకు చూపిస్తాను ఇక్కడ. బండి కొంచెం అటు ఇటుగా ఊగుతుంది, ఎందుకంటే స్మూత్ అయిపోయింది మొత్తం శాండ్ అంతా కూడా. ఇక్కడ కొంతమంది చేస్తున్నారు స్నానాలు. ఆ ముందుకైతే మనకు అసలు ప్లేస్ కనబడట్లేదు. చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు చూస్తున్నాను. ఓకే, ఇక్కడ కొంతవరకు పర్వాలేదు. జనాలైతే స్నానానికి వెళ్తున్నారు. కానీ కోత అనేది చాలా దారుణంగా కట్ అయిపోయింది. అగో అక్కడ కనిపిస్తుంది కదా దెబ్బ, అంత దూరం అయితే ఉండేది నది. ఇంతవరకు కట్ చేశారు. మనకు వరద వచ్చి వెళ్ళిన తర్వాత ఇదే రావడం నది స్నానానికి. ఇంతకుముందు అయితే రాలేదు. ఆల్మోస్ట్ 100 ఫీట్ వరకు కూడా కట్ చేసి ముందుకు వచ్చేసింది అదంతా కూడా. ఇది దిగా బ్రిడ్జ్ అంటారు. రైల్వే కమ్ రోడ్. ఈశ్వరు వెళ్తున్న స్నానానికి నేను దూరంగానే ఉన్నాను ఫస్ట్. కానీ నదికి వెళ్ళిన తర్వాత తను ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే నదిలోని స్లిట్ అనేది, మట్టి అనేది చాలా స్లిట్‌గా ఉండి దిగిపోతుంది. అందువల్ల నేను కూడా వెళ్ళాను. ఓం నమో సూర్యదేవాయ నమః. ఎక్కువగా సూర్యుడిని, విష్ణుదేవుడిని పూజిస్తూ ఉంటారు ఇక్కడ జనాలు. వీళ్ళందరూ కూడా ఇంకా నది స్నానం ముగించుకొని మనం, ఎందుకంటే కెమెరాలో అయితే మనం చూపించడం కుదరలేదు. ఇద్దరం కూడా స్నానాలకెళ్ళాం. పిల్లలు కూడా లేరు. మొబైల్ తీస్తే పట్టుకుపోతారు. లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకొచ్చేసాం. నీళ్ళు మాత్రం ఐస్ నీళ్ళు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి. సో, నది స్నానం అయితే అయిపోయింది మనది. ఇక నుంచి మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాము. ఇదేమి కట్ అవ్వలేదు. జస్ట్ డిజైన్ ప్రాక్టీస్ చేశాను. ఎలా చూద్దాం అని చెప్పి యానిమేషన్స్ ఇచ్చాననమాట. మీరు వేరేలాగా అనుకోకండి. ఇక్కడ నేను రాగానే ఒకతను, అంటే నా స్టాఫే చెప్పారు, నదికి ఇది గంగా నది ఉంది కదా! మన గంగా నదికి, ఈ నదికి, ఈ బ్రిడ్జ్‌కి అటువైపు దేవతలు ఉండేవారంట. ఇటువైపు మనకి రాక్షసులు ఉండేవారంట. పురాణాల్లో చెప్పినట్లుగాన మనకి చాలా వరకు పురాణాలు ఎక్కువగా కూడా మన యూపీ, బీహార్, జార్ఖండ్, రాంచీ ఈ ఏరియాల్లోనే చాలా వరకు జరిగింది. సో, నాకు ఒకతను చెప్పిన ప్రకారం ఏంటంటే ఆహ్, మోక్షం ఏంటది? గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం కూడా నదికి అటువైపు ఉన్నది. ఒకసారి వెళ్ళండి మీరు అని. గజేంద్ర మోక్షం జరిగిన ప్లేస్ ఉంది కదా! మొసలి ఏనుగుని పట్టేస్తే విష్ణుదేవుడు కైలాసం నుంచి కాదు, వైకుంఠం నుంచి వచ్చి మోక్షం ప్రసాదించాడని చెప్పి ఒక కథ ఉంది మనకి పురాణాల్లో. ఆ కథ ఇక్కడే జరిగిందని కూడా చెప్తారు. తెల్లవారుజామునే మొత్తం ఆల్మోస్ట్ 90% పీపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా నది స్నానంకి వెళ్తారు.